దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 130. కన్నీళ్లు పెడుతున్న మిథున, తనని ప్రేమగా ఓదారుస్తున్న వెంకట్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ని వీడియోకి అందచేయండి. మిథున కన్నీళ్లు పెట్టుకోవటం వెంకట్ కంగారుగా చూస్తూ దగ్గరికొచ్చి, ఏమైంది చిన్ను అంటూ మనస్ఫూర్తిగా చిన్ను అని అడుగుతాడు. మిథున అలా కన్నీళ్లు పెడుతూ వెంకట్ని హక్ చేసుకొని ఏడుస్తుంటుంది. భార్య అంతగా బాధపడుతుంటే వెంకట్ తట్టుకోలేకపోతుంటాడు. ఏమైంది చిన్ను, ఎందుకు ఇంతగా కన్నీళ్లు పెడుతున్నావు, అసలు ఏమైంది అని దగ్గరికి తీసుకుని ప్రేమగా అడుగుతాడు. మిథున అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే వర్ష మాటల గురించి చెప్తుంది. వర్ష అన్న మాటలకి వెంకట్ కూడా కోపం తెచ్చుకుంటూ తనని ఎదురుగా నిలబెట్టుకొని, వర్షకి మీ ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ ఉన్నా కూడా నీ గురించి అలా ఎలా మాట్లాడగలిగింది? ఛ, కొంతమంది అవతల వాళ్ళని బాధ పెట్టడానికి ఉంటారు చిన్ను. ఈ వర్ష కూడా అలాంటిదే అని అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం ఎందుకు అని అడుగుతాడు. నాకిప్పుడు వర్ష మీద కన్నా కూడా మనల్ని అలా ట్రాప్ చేసి రూమ్లో బంధించిన వాళ్ళ మీద కోపం వస్తుంది వెంకట్. అసలు వాళ్ళకి నేనేం అన్యాయం చేశానని అంత దుర్మార్గానికి పాల్పడ్డారు? ఎందుకు మన జీవితాలతో ఆడుకోవాలని చూశారు? మన గురించి చెడుగా మాట్లాడటానికి వర్ష లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే అతన్ని చంపాలనిపిస్తుంది వెంకట్ అని అంటుంది, తెలియకుండానే మహర్షి మీద కక్ష కడుతూ. ఆ రోజు జరిగిన దానికి ఒక మగాడినైనా నేనే చాలా బాధపడ్డాను. ఇక నువ్వు ఎంత బాధపడి ఉంటావో అర్థం చేసుకోలేనంతగా పిచ్చివాణ్ణి కాను. మన మధ్య తప్పు జరిగినప్పుడు ఒకరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తన కన్నీళ్ళు తుడిచి దగ్గరికి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టి, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి తనను తీసుకొని వెళ్తుంటాడు. ఇద్దరు కారులో కూర్చొని ఉంటే వెంకట్ కార్ స్టార్ట్ చేస్తుంటాడు. మనల్ని ట్రాప్ చేసిన వాళ్ళ మీద నీకు కూడా కోపంగా ఉంది కదా వెంకట్ అని అడుగుతుంది మిథున. నీకంటే ఎక్కువ కోపంగా ఉంది. వాళ్ళలా చేపట్టే కదా నా కర్మకి దుష్టశక్తివైన నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని వెటకారంగా చెప్తాడు. వెంకట్ మాటలకి మిథున చిరుకోపం తెచ్చుకుంటూ నిన్ను అంటూ వెంకట్ తల మీద ఒక్కటిస్తుంది. వెంకట్ తన కోపాన్ని చూసి నవ్వుతూ, ఏది జరిగినా అది మన మంచిగా జరిగిందనుకోవాలి చిన్ను, అలా ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు అని చెప్పి తన బుగ్గన కొంటెగా ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. నైట్ 10 అవుతుంటే అవంతి మళ్ళీ రెడీ అవుతూ, మహర్షి గారు ఆఫీస్ నుంచి ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ ఎదురు చూస్తుంటుంది. ఇక్కడ మహర్షి వర్క్ లేకపోయినా ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని రాత్రి అవంతికి తనకు మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటూ తనని బాధ పెట్టకుండా ఎలా అవంతిని అవాయిడ్ చేస్తూ రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అవంతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, ఏంటవంతి అని అడుగుతాడు. మీరు ఆఫీసులో ఉన్నారా, లేదంటే ఇంకా ఎక్కడైనా ఉన్నారా మహర్షి గారు అని ఇబ్బంది పడుతూ అడుగుతుంది. తన ఉద్దేశం అర్థం చేసుకొని, నేను హోటల్ రూమ్లో ఏమీ లేను, ఆఫీస్లోనే ఉన్నాను అని అంటాడు. అమ్మయ్య అని అనుకొని, మరి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతుంది. నాకు బాగా వర్క్ ఉంది అవంతి, వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. ఇంకా లేదు, మీరొచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు భోజనం చేసి పడుకో, నేను వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది, ఆఫీస్ వర్క్ అలా ఉంది అని అంటాడు. నిద్ర మానుకొని ఆఫీస్ వర్క్ ఏంటి మహర్షి గారు అని అడుగుతుంది. కొన్ని సందర్భాల్లో తప్పదు అవంతి,
కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. నువ్వు భోజనం చేసావో లేదో అని నేను జయకు ఫోన్ చేసి కనుక్కుంటాను. నువ్వు ఇంకా చేయలేదని సమాధానం చెప్పిందనుకో, నేను ఊరుకోను అవంతి అని అంటాడు. "ఉమ్, సరేలే మహర్షి గారు, భోజనం చేస్తాను. కానీ మీరు కాస్త వీలు చూసుకొని తొందరగా రావటానికి ప్రయత్నించండి. ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సారీ బంగారం, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటాడు మహర్షి ఫోన్ పెట్టేసి. అవంతి కిందికొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే జయ వచ్చి తనకు భోజనం వడ్డిస్తుంటుంది. ఏదో మహర్షి మాట కాదనలేక 4 ముద్దలు తింటుంది. మహర్షి గారు వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు కూడా వెళ్ళి తినేసి పడుకోండి. నేను మహర్షి గారి కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటాను అని అంటుంది. సరే మేడం అని చెప్పి ఆ ఇద్దరు వెళ్ళిపోతారు. అవంతి అక్కడున్న సోఫాలో కూర్చొని మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా గంటలు గడిచేసరికి ఆ సోఫాలోని వాలిపోయి నిద్రపోతుంది. నైట్ 1 అవుతుండగా మహర్షి ఇంట్లోకి వచ్చి అవంతి అక్కడే పడుకోవడం చూసి బాధపడుతుంటాడు. దగ్గరికి వచ్చి తన వైపు బాధగా చూస్తూ తన నిద్ర డిస్టర్బ్ కాకుండా 2 చేతులతో తనని ఎత్తుకొని పైనున్న రూములోకి తీసుకొచ్చి అంతే నిదానంగా బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రలో అందంగా అమాయకంగా కనిపిస్తున్న తనని చూస్తూ, నీ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియడం లేదు సూర్యకాంతం. నువ్వు నాతో మంచిగా ఉంటున్నందుకు సంతోషపడాలో, లేదా నాతో వైవాహిక జీవితాన్ని కోరుకుంటున్నందుకు బాధపడాలో తెలియడం లేదు అని అనుకుంటాడు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి తన పక్కన పడుకొని తనని హృదయం మీదకి తీసుకొని తన నిద్ర డిస్టర్బ్ కాకుండా చెవి వెనక రాస్తూ పడుకుంటాడు. ఇలా రోజు ఏదో ఒక కారణం చెప్తూ తనని దూరం పెడుతూ వస్తుంటాడు. కొన్ని రోజులకి తాన్య యుఎస్ ప్రయాణానికి బట్టలు ప్యాక్ చేసుకుంటూ అవంతితో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అన్నీ సర్దుకుంటున్నాను అక్క, నా గురించి వర్రీ అవ్వకు. నేను అక్కడ జాగ్రత్తగానే ఉంటాను. గౌతమ్ చాలా మంచివాడు, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అంటూ వాళ్ళ అక్కకి ధైర్యం చెప్తుంది. పిచ్చిదానా, గౌతమ్ గురించి నువ్వు చెప్తే నేను వినే పొజిషన్లో లేనులే. నా స్నేహితుడు ఎలాంటి వాడో నాకు తెలియదనుకుంటున్నావా అని మనసులో అనుకొని అక్కడికి వెళ్ళగానే నాకు వెంటనే ఫోన్ చేయి తాన్యా, నువ్వు గౌతమ్ జాగ్రత్త అని చెప్తుంది. సరే అక్క, సాయంత్రమే మా ఫ్లైట్, అందుకే బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాను. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా వీలైతే నీకు కాల్ చేస్తానులే అక్క అని మాట్లాడుతూ ఉంటుంది. అలా తాన్య మాటల్లో ఉండగానే ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని, సరే అక్క, గౌతమ్ వచ్చినట్టున్నాడు, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈలోపే రంగమ్మ వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా వర్ష కనిపిస్తుంది. ఏం చేస్తుందావిడ అని అడుగుతుంది వర్ష. సాయంత్రం అమెరికా ప్రయాణానికి బట్టలు సర్దుకుంటుందమ్మా అని గుసగుసగా చెప్తుంది. గౌతమ్ వచ్చాడని ఉద్దేశంతో తాన్య సంతోషంగా బయటకొచ్చేసరికి ఎదురుగా వర్ష కనిపిస్తుంది. తనని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వా వర్ష, లోపలికి రా అని అంటుంది. వర్ష పొగరుగా లోపలికొచ్చి, పర్వాలేదు, నన్ను లోపలికి బాగానే పిలుస్తున్నావు అని అంటుంది. తన మాటల్లో ఉన్న భావాలను గమనిస్తూనే, ఏంటి వర్ష ఇలా వచ్చావు అని అడిగింది తాన్య. నాకు కాబోయే మొగుడుతో అమెరికా వెళ్తున్నావంట కదా, అందుకే హ్యాపీ జర్నీ అని నీకు విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది. మంచిగా మాట్లాడు వర్ష, గౌతమ్ నాకు కాబోయే భర్త అంటుంది తాన్య. నేను మంచిగా మాట్లాడడం కాదు, నా కాబోయే భర్తని నువ్వు వలలో వేసుకొని నువ్వు చెడ్డదానివి అయ్యావు తాన్యా అని అంటుంది వర్ష. గౌతమ్ మీద నువ్వు అనవసరంగా ఆశలు పెంచుకున్న వర్ష. గౌతమ్ అభిప్రాయం తెలిసి కూడా నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం నీ తప్పు అంటుంది తాన్య. నీతో నీతులు చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇంతకీ
అమెరికాలో ఎన్ని రోజులు ఉండబోతున్నారు అని అడుగుతుంది. ఓ నెల రోజులు అంటుంది తాన్య. సరే, ఈ నెల రోజులు నా కాబోయే మొగుడుతో బాగా ఎంజాయ్ చేసిరా అని అంటుంది పొగరుగా చూస్తూ. ప్లీజ్ వర్ష, గౌతమ్ని పట్టుకొని పదే పదే అలా అనకు అంటూ కాస్త సీరియస్గా చెప్తుంది తాన్య. నేను ఇలాగే అంటాను అంటూ వర్ష ఈసారి వాయిస్ పెంచి గట్టిగా చెప్తుంది. తాన్య తన ప్రవర్తనకి కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేసరికి మా బావని నిన్ను ఎలా విడగొట్టాలో ప్లాన్స్ వెతుక్కుంటాను. ఏ కాస్త ఛాన్స్ దొరికినా మా బావతో నిన్ను విడగొట్టి మా బావని నాకు మొగుణ్ణి చేసుకుంటాను. ఇన్నాళ్ళు నీ విషయంలో నేను ఏది సీరియస్గా తీసుకోలేదు, కానీ మా బావని పెళ్లి చేసుకునే విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను తాన్య. మా గౌతమ్ బావ నా మొగుడు. మా బావతో నిన్ను విడగొట్టి ఖచ్చితంగా మా బావని నేను పెళ్లి చేసుకుంటాను. ఇదే నా ఛాలెంజ్ అంటూ తాంబు చూపిస్తుంది. ఏ రోజు కూడా వర్ష మాటలకు బెదరటం తెలియని తాన్యాకి ఇప్పుడు వర్ష అలా మాట్లాడుతుంటే కాస్త బెదిరిపోతుంటుంది. తను చెప్పిన అబద్ధాలు వంక పెట్టుకుని గౌతమ్ నుంచి విడతీస్తుందనే భయం తనలో కలుగుతుంటుంది. మా బావతో నీకు పెళ్ళి అవుతుంది అనుకొని మురిసిపోకు. మా బావకి నాకు మధ్యలో వచ్చిన దానివి మధ్యలోని వెళ్ళిపోతావు. చివరికి ఒక్కటయ్యేది మేమిద్దరమే. అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వర్ష కోపంగా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాన్య రూములోకి వచ్చి వర్ష మాటలు పదే పదే ఆలోచించుకుంటూ మహర్షికి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీసులో ఉన్న మహర్షి కాల్ లిఫ్ట్ చేసి, సాయంత్రం ప్రయాణానికి రెడీ అవుతున్నావా తాన్య అని అడుగుతాడు. మీకు ఒక విషయం చెప్పాలి బావగారు. వర్ష ఇప్పుడే నా దగ్గరికి వచ్చింది అంటూ జరిగిన విషయం చెప్తుంది. తను చెప్పేది విని మహర్షి కూడా కాస్త ఆశ్చర్యపోతుంటాడు. వర్ష మన గురించి ఏమైనా తెలుసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది బావగారు అని అంటుంది. తను తెలుసుకున్నప్పుడు చూద్దాంలే తాన్య. వర్ష కాదు, అలాంటి వాళ్ళు ఓ 100 మంది వచ్చినా మీ పెళ్లి జరుగుతుంది. నిజాలన్నీ తెలిసి గౌతమ్ నిన్ను దూరం పెట్టినా మీ పెళ్లి ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. గౌతమ్ నీవాడు, నీకు మాత్రమే సొంతం. ఈ వర్డ్స్ని మైండ్లో పెట్టుకొని నువ్వు గౌతమ్తో సంతోషంగా వెళ్ళు. వర్ష గురించి అస్సలు ఆలోచించకు అంటాడు మహర్షి. నిజంగానే గౌతమ్తో నా పెళ్ళి అవుతుంది కదా బావగారు అని అడుగుతుంది తాన్య. నా మీద నమ్మకం ఉంచు తాన్య. మీ పెళ్ళి ఏదో విధంగా నేనే జరిపిస్తాను అంటాడు మహర్షి. మీ మాటలు విన్నాక నాకు ధైర్యం కలిగింది బావగారు. సరే బావగారు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉంటాను బావగారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వర్ష మాటల గురించి పట్టించుకోకుండా లగేజ్ ప్యాక్ చేసుకొని ఊరి ప్రయాణానికి సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ మహర్షి తాన్యాకి మాట ఇచ్చాడు, కానీ రాబోయే పరిణామాల గురించి కొంచెం కంగారుగానే ఉంటాడు. సాయంత్రానికి మిథున, వెంకట్ కూడా ఎయిర్పోర్ట్కి చేరుకొని గౌతమ్ తాన్యాకి సెండ్ ఆఫ్ ఇస్తారు. మరి కాసేపట్లో వాళ్ళు జాలీగా ఫ్లైట్లో వెళ్తుంటారు. మరుసటి రోజు మెయిన్ డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడుతుంటే, మహర్షి గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడు ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ అవంతి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కొత్తగా చూస్తుంది. అతను అవంతిని కింది నుంచి పై వరకు స్కాన్ చేస్తున్నట్టుగా చూస్తుంటాడు. అతని చూపులకు అవంతి కాస్త ఆశ్చర్యపోతూ, ఎవరు మీరు అని అడుగుతుంది. లోపలికి రావచ్చా అని అడుగుతాడు అతను. మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు, ముందు మీరెవరో చెప్పండి అంటుంది అవంతి. నా పేరు డేవిడ్, మహర్షికి కన్న తండ్రిని అంటాడు డేవిడ్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ డేవిడ్ దేనికి వచ్చాడు? మహర్షి కన్న తండ్రి అనగానే ఇప్పుడు అవంతి రియాక్షన్ ఏంటి? డేవిడ్ వచ్చాడని మహర్షికి తెలుస్తుందా? కథ నచ్చితే లైక్ చేయండి, హ్యాపీ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.